రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం కూడా పలుచోట్ల 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 72 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 102 మండలాల్లో వడగాల్పులు వీచాయి. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయి. శనివారం 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 170 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాజాంలో 45.5, కొండయ్యగూడెంలో 45.1, కాజీపేటలో 44.7, కోడుమూరులో 44.2, దేవరాపల్లిలో 44.1, నందరాడ, రావిపాడు, కొల్లివలసలలో 44 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 3 రోజులు రాష్ట్రంలో పలు చోట్ల 43 నుంచి 44 డిగ్రీలు, కొన్ని చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశాలున్నాయి. కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం బలహీనపడింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి ఉత్తర కోస్తా, తమిళనాడు, ఉత్తర కర్ణాటక వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాంధ్రలో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.